చేదు నిజం రెండవ భాగం. ఒకటవ భాగంలో చంద్రశేఖరరావు రుక్మిణిల కూతురు శాంతి. చంద్రశేఖరరావు పెంచుకున్న కొడుకు మాధవ్ శాంతిని పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. కానీ ససేమిరా అంగీకరించడు చంద్రశేఖరరావు. ఎందుకు అర్థం కాదు రుక్మిణికి కూడా. ఇక చంద్రశేఖరరావు తన చెల్లెలి వరలక్ష్మి కొడుకు డాక్టర్ అయిన మేనల్లుడికి ఇచ్చి చేయాలని భావిస్తాడు శాంతిని. కథ కొనసాగుతుంది. ఇంటికొచ్చిన మాధవ్కి కాఫీ తాగాలని, బట్టలు మార్చుకోవాలని అనిపించలేదు. రూమ్ తాళం తీసి లోపలికొచ్చి గడియ పెట్టుకుని కాలి చెప్పులు మాత్రం వదిలి మంచం మీద వెల్లకిలా పడుకుని ఇంటి పైకప్పు వైపు చూస్తున్నాడు. అతను కట్టుకున్న బంగారు సౌధం కూలిపోయింది. ఎంతగా ప్రేమించాడు శాంతిని. ఆమెతో తన జీవితం ముడిపెట్టుకుని ఎన్ని కమ్మని కలలు కన్నాడు. అవన్నీ మిథ్య అని తాను శాంతిని కలనన్నా కోరుకోకూడదున్నట్లు మామయ్య మాట విదిలింపులో, కదలికలో, ఆ విసురులో, ఆ చూపులో, చకచక మేడమెట్లు ఎక్కి వెళ్ళిపోవటంలో వ్యక్తం చేశారు. తనకు మిగిలింది ఇకంతా శూన్యమే. తనకి ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళు ఎవరున్నారు? ఒక్క చంద్రశేఖరరావు గారు తప్ప. అతనికి తన మీద జుగుప్స కలిగింది. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన ద్రోహిగా తనను అసహించుకుని ఉంటారు. ఎంత పొరపాటు చేశాడు. తన ఉనికి తను మర్చిపోయి శాంతి మీద ఆశలు పెంచుకోవడం తన తప్పు కదూ. అతను సర్వీస్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉపన్యాసాల్లో భారతీయ కుల వ్యవస్థను దుయ్యబట్టేవాడు. అతని ఉపన్యాసంలోని మాటలే అతని మనస్సులోని భావాల్ని పొరపాటుగా అంచనా వేసుకుని శాంతిని పెళ్లి చేసుకుంటాను అని మరీ ఆలోచించకుండా అడిగేశాడు. ఉపన్యాసం ఇచ్చిన చంద్రశేఖరరావు వేరు, అసలు తనను పెంచిన చంద్రశేఖరరావు వేరు అని తనకు అర్థమైపోయింది. శాంతిని రవీంద్రకి ఇవ్వాలనే అభిప్రాయం అతనికి ఉందని చూచాయగా తను గ్రహించి అడిగేశాడు. తనను దురాశాపరుడిగా, ద్రోహిగా అసహించుకొని ఉంటారు చంద్రశేఖరరావు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి అతనితో మునుపటిలా అంకుల్ అని ఓసారి, మామయ్య అని ఓసారి సంబోధిస్తూ ఆ చనువుతో, ఆ చొరవతో నిర్మలంగా మాట్లాడగలడా? అసలు తామిద్దరూ కూడా మనసులో ఏదో పొర అడ్డం పడుతుంటే కృత్రిమంగా మాట్లాడుకుంటారేమో, అంతే. అతను తనకు సంబంధాలు చూస్తున్నట్లుగా వేణుగాడు హైస్కూల్లో తన క్లాస్మేట్ ఓనాటి సాయంత్రం పార్కులో కనిపించి తన చెవిన వేసిపోయాడు. అతనెప్పుడో వచ్చి పిల్లని చూసుకో అని ఉత్తరం రాయకుండానే తన మనసు అతని ముందుంచాలని చెప్పేశాడు చప్పున. సాఫీగా సాగిపోయే తన జీవిత గమనంలో అలజడి రేగింది. ముందు అత్తయ్యతో, శాంతితో తన అభిప్రాయం చెప్పి వారు సుముఖంగా ఉంటే వారి ద్వారానే తన అభిప్రాయం మామయ్యకు చెప్పవలసింది. అస్సలు శాంతికి తన మీద ఎటువంటి అభిప్రాయమో కనుక్కున్నాడా? లేదు. ఎంత దగ్గరగా, ఒంటరిగా ఇద్దరూ కలిసి తిరిగినా తానెప్పుడూ ఒక్క మాట, ఒక్క చేష్ట ఆమె పట్ల హద్దులు మీరి ప్రవర్తించలేదు. ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండేది? జోకులు, సరదా కబుర్లు, రోజులు గంటలు నిమిషాల్లా గడిచిపోయేవి, అంతే. నువ్వు చాలా అందంగా ఉంటావు శాంతి అంటే, అందుకే బయట తిరిగేప్పుడు నిన్ను తోడు తెచ్చుకుంటాను. ఎవరన్నా వెకిలిగా నా పట్ల ప్రవర్తించబోయినా ఒడ్డు పొడుగు మంచి పర్సనాలిటీతో వస్తాదొకడు పక్కనున్నాడని భయపడి నా జోలికి రారని అని శాంతి అంటే నేను వస్తాదులా ఉంటానా? చిపో అని ఆమె తల మీద సన్నగా మొట్టి చెవి మెలేసో నవ్వేవాడు. నువ్వు చాలా బాగుంటావు మాధవ్. అమ్మాయిలు నీ వైపు ఆశగా చూస్తారు. అలాంటప్పుడు నువ్వింకా పోజులు కొడతావు అవునా అని ప్రశ్నించేది కొంటెగా శాంతి. ఆమెకు అలాంటి ఆశ లేదా అని ఆమె కళ్ళల్లోకి లోతుగా చూసేవాడు. అలాంటి భావం వెతకాలని. తనకేమీ ఆ కళ్ళల్లో దొరకవు. నిర్మలంగా చిన్న అమ్మాయిలా చిలిపిగా పెంకిగా ఉండే చూపులే. వయస్సుకి తగినట్టుగా మానసికంగా ఎదగలేదు శాంతి. ఇంకా పసితనం పోలేదు అనుకునేవాడు తను. అందుకే ఆ పిల్లను ఏమీ ప్రశ్నించలేకపోయాడేమో, పెళ్లి ప్రసక్తి తేలేకపోయాడేమో. అదీగాక ఆ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్గా తల్లిదండ్రుల చాటు పిల్లని ప్రశ్నించడం తనకు తప్పుగా తోచింది కూడా. అస్సలు శాంతికి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో, తాను వెళ్ళిపోతానని ప్రయాణమైతే ఇంకో 2 రోజులు ఉండు మాధవ్, మరేం పర్లేదు. ఇంతలో నీ ఉద్యోగం ఊడిపోదు. ఫీవర్ అని టెలిగ్రామ్ కొట్టాయి బ్యాంకుకి అనేది. తనను చూడగానే హాయ్ మాధవ్ వచ్చాడు అని సంతోషంగా ఎదురొచ్చి చేతిలో బ్యాగ్ అందుకుంటుంది. ఏం తెచ్చావు అని బ్యాగ్ తెరిచి చూస్తుంది. శాంతికి నేతితో వేయించిన జీడిపప్పు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. జీడిపప్పు విధిగా కొని పట్టుకెళ్లేవాడు మాధవ్. నువ్వు శాంతిని చాలా ముద్దు చేస్తున్నావు. రేపొద్దుట
ఇది అత్తవారితో ఏ పేచీలు తెచ్చినా నువ్వే బాధ్యుడివి, జాగ్రత్త అనేది రుక్మిణి మురిపెంగా. అలాగే ఆంటీ అనేవాడు తను. దాహం వేస్తే 2 రోజుల క్రితం మంచినీళ్లు స్టీలు డ్రమ్ములోని తీసుకుని తాగాడు. తనకు ఉద్యోగమై కాపురం పెట్టే రోజు గతం కనుల ముందు తిరుగుతోంది. మాధవ్ కాపురం పెట్టడానికి మంచి రోజు శాస్త్రిగారిని చూసి కబురు చేసి అడుగుతాను. నీ కూడా నేను వచ్చి ఇంట్లో పాలు పొంగిస్తాను. అప్పుడు నువ్వు గదిలో వంట చేసుకోవటం అంది రుక్మిణి. శర్మ తమ్ముడు శాస్త్రికి కబురు చెయ్యాలి, శర్మ లేడు ఊళ్ళో అనుకుంటూ. ఎలా ఆంటీ, వారం రోజుల్లో జాయిన్ అయిపోవాలి. ఇల్లు బ్యాంకీ రెండూ ఒకటే, మంచి రోజంటే ఎలా కుదురుతుంది అన్నాడు మాధవ్ ఇబ్బందిగా. వారం రోజుల్లో ఓ రోజు మంచిది కుదరదా? ఉద్యోగరీత్యా వెళ్ళేప్పుడు కొన్ని వదిలేస్తారులే, శూన్యమాసం, మూడం, చుక్క అలాంటివి. కానీ వారం వర్జం చూడకపోతే ఎలా బొత్తిగా? నువ్వు బోలెడు మంది పిల్లలకి తండ్రివైపోయి పెద్ద ఉద్యోగస్తుడు అయిపోయి ఇంకా కారు ఇల్లు అన్నీ సంపాదించేసుకొని. ఆమె మాట మధ్యలో గలగలా నవ్వేసి, నేను ప్రస్తుతానికి గుమాస్తాని, మేనేజర్ విశాఖపట్నంలో కలిసి చెప్పాడు. ఆ ఊళ్ళో ఒకే ఇల్లు పెద్దది తీసుకున్నాను. మన బ్యాంకీ మన కాపురాలు అందులోనే. నీకో గదిస్తాను, హోటల్ లేదు, వండుకు తినాల్సిందే అని చెప్పాడు. ప్రస్తుతం మన పరిస్థితి అది, వంట నేర్చుకోవాలి. 2 రోజులు ముందుగానే నా చేత వంట చేయించండి అన్నాడు. అయ్యో పాపం, ఏం పెళ్లి చేసేసుకుంటే అంది రుక్మిణి. ఈ వారం రోజుల్లోనూనా అని తన యందు చూపే వాత్సల్యానికి తను ఇబ్బంది పడతాడేమో అనే వ్యాకులతకి సంతోషంగా నవ్వుతూ అన్నాడు మాధవ్. నిజమేనోయ్, వంట చేసుకుని ఆఫీస్ పని చేయటం అంటే మాటలా? వంట నీకు చేత కాదాయే, చిక్కిపోవు, ఆరోగ్యం చెడిపోదు. మీ అంకుల్ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ నాకు మాత్రం దిగులుగా ఉంది అంది రుక్మిణి. నేనెంత అదృష్టవంతుణ్ణి అనుకుని తృప్తిగా నిట్టూర్చాడు మాధవ్. శాస్త్రి గారిని పిలిపించి మాధవ్ కాపురం పెట్టడానికి ముహూర్తం పెట్టమంది రుక్మిణి చంద్రశేఖరరావు గారితో. శాస్త్రి వచ్చి పంచాంగం తెరిచి, అమ్మా జన్మ నక్షత్రం ప్రశ్నించాడతను. మాధవ్ జన్మ నక్షత్రం ఏమిటో ఆమెకేం తెలుసు? ఈ ప్రశ్న వస్తుందని ఆ సంతోషంలో గాబరాలో ముందు అనుకోలేదావిడ. జవాబుకు 2 నిమిషాలు తడబడింది. శాస్త్రికేం తెలుసు? మాధవ్ చంద్రశేఖర్ గారి పెంపుడు కొడుకని అతనే అన్నాడు. ఆమె మౌనం అర్థం చేసుకుని, తెలియకపోతే పేరు చెప్పండమ్మా అని రక్షించాడు అనుకుని మాధవ్ అని చెప్పింది రుక్మిణి. అతను ముక్కు చివరకు జారే కళ్ళజోడు సరిచేసుకుని పంచాంగం విప్పి వేళ్లు లెక్కపెట్టి, రేపు బుధవారం బాగుందమ్మా అన్నాడు. రేపేనా అందామే. అతని వంటకు గిన్నెలు అవి సర్దుకోవాలి, టైం తక్కువ కదా అని. ఓ గిన్నె కుంపటి పట్టుకెళ్ళి పాలు పొంగించేయండి, 2 రోజులు పోయాక అన్నీ సర్దుకోవచ్చు అన్నాడతను మళ్ళీ. అయితే అలాగే, కాగితం మీద రాయండి ఎన్ని గంటలకో అని మాధవ్ పిలిచింది రుక్మిణి. పక్క గదిలో కూర్చుని పేపర్ చూస్తున్న మాధవ్ని అతని ఈ సంభాషణ వింటూనే ఉన్నాడు. వచ్చాడు మాధవ్. ఆయనకి నమస్కారం చెయ్యి శాస్త్రి వైపు చూపిస్తూ చెప్పింది రుక్మిణి. చేతులు జోడించి నమస్తే అన్నాడు. సుఖీభవ, ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు శాస్త్రి. జేబులోంచి 5 రూపాయల కాగితం తీసి అతనికిచ్చాడు మాధవ్. ధనకనక ప్రాప్తిరస్తు అని మరోసారి ఆశీర్వదించాడు శాస్త్రి. కాఫీ తెచ్చి ఇచ్చింది అతనికి రుక్మిణి. కాఫీ తాగి కూర్చోబాబు అని స్తంభానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిల్చున్న మాధవ్కి చెప్పాడు శాస్త్రి. నవ్వుతూ కూర్చున్నాడు మాధవ్. ఉద్యోగం, ఊరు, జీతం ప్రశ్నించి తెలుసుకున్నాడు శాస్త్రి. తర్వాత మరొస్తానమ్మా అని రుక్మిణికి చెప్పి మాధవ్ని మరోసారి ఆశీర్వదించి, అమ్మాయి కనపడదేం, ఎటు వెళ్ళింది? బాబుగారు ఊర్లోనే ఉన్నారా అడిగాడు లేచి నుంచుంటూ. ఊర్లోనే ఉన్నారండి, పొలం వైపు వెళ్ళారు. అమ్మాయి కూడా ఉంది, స్నేహితురాలు ఇంటికి వెళ్ళినట్లుంది చెప్పింది రుక్మిణి. మరి వెళ్తాను, తొందరగా పెళ్ళిళ్ళు కూడా జరిపించేయండి, మీరు చూసుకుంటే మంచి సంబంధం ఉంది అబ్బాయికి అని మళ్ళీ కూర్చున్నాడు. పక్క గదిలోకి తప్పుకున్నాడు మాధవ్. చెప్పండి అన్నట్టు చూస్తూ అతనికి ఎదురుగా నిల్చుంది రుక్మిణి. చింతనిప్పుల అగ్రహారం, బాగా స్థితిమంతులు, భూమి పుట్ర ఇల్లు వాకిలి ఉన్నవాళ్ళు. అంతెందుకు, మీకు తగిన సరితూగే వియ్యం అనుకోండి, మంచి నియమనిష్ట గలవాళ్ళు. అమ్మాయిని మీరు చూడనక్కర్లేదు, 16వ వన్నె బంగారం అనుకోండి, బంతి పువ్వులా ఉంటుంది. 14వ సంవత్సరం 5వ క్లాస్తో మాన్పించేశారు. మన కుటుంబాలలో ఉద్యోగాలు చేయిస్తామేమిటండి, చాలదు, ముద్దు ముచ్చట్లు జరిపిస్తారు, ఈడు జోడు బాగుంటుంది. బాబుగారు చెవిన వెయ్యండి, రేపు శ్రావణ మాసంలో జరిపించేద్దాం. అబ్బాయి వంట పెంట చేసుకోవాలంటున్నారు, తొందరగా పెళ్లి జరిపించడం మంచిది. అన్నట్టు అబ్బాయి జన్మ నక్షత్రం, గోత్రం భరద్వాజస కదమ్మా. గటగట చెప్పేస్తున్న
అతని వాగ్దాటికి సడన్ బ్రేక్ వేస్తున్నట్లుగా మధ్యలో ప్రశ్నించింది రుక్మిణి. నీలకంఠేశ్వర శాస్త్రి గారి అమ్మాయి కదండి అని. అవునమ్మా, మీకు తెలిసే ఉంటుంది అని నవ్వి పొడుం పీల్చి, నిప్పులు కడిగే సంబంధం తల్లి, బాబుగారి చెవిన వెయ్యండి, మళ్ళీ 2 రోజుల్లో వస్తాను, నేనే చెప్తాను నీలకంఠేశ్వర శాస్త్రి గారికి అతను ఎంత నియమస్తుడో. ఇప్పటి రోజుల్లో 100కో 1,00,00,000 ఓ మనిషింటాడు అలాంటివాడు. త్రిసంధ్యలు, తర్పణాలు, జపం, తపం, దేవతార్చన. మన మాధవ్కి వాళ్ళ అమ్మాయిని ఇవ్వటానికి ఇష్టపడతారంటారా? కులం గోత్రం పట్టింపుల మనిషాయా అంది రుక్మిణి పెదవుల చాటున నవ్వు బిగబడుతూ. లోపల కూర్చున్న మాధవ్ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. అది పాయింటేనమ్మోయ్. కులం గిలం అడిగితే ఏం చెప్పగలం? బాబుగారు తెలియదంటారు. సరే, మరో సంబంధం చూస్తాను. అవునన్నట్లు విశాఖపట్నంలోనే భేషైన సంబంధం ఉంది అని మళ్ళీ ఏమేమో చెప్పబోతున్నాడు శాస్త్రి. పాపం, వెళ్ళిరండి శాస్త్రి గారు, మా మామయ్య వచ్చాక చెప్దురు గాని అన్నాడు మాధవ్ యువతలికొచ్చి. నమస్కారమమ్మా, వస్తాను అని లేచి గబగబా వెళ్ళిపోయాడు శాస్త్రి. అదేమిటి మాధవ్ అలా చెప్పేశావు? వినేవారం కదా, ఇంతలో ఏం పోయింది అంది రుక్మిణి నవ్వుతూ. మీరు వింటారు కానీ నేను వినలేకపోతున్నాను. 5 రూపాయలు అతని చేత అలా చెప్పిస్తున్నాయి అని తాను గలగల నవ్వేశాడు మాధవ్. అరే మాధవ్, అతను రేపు అని చెప్పాడు కానీ ముహూర్తం రాయలేదు, పిలు అంది రుక్మిణి గాబరాగా. శాస్త్రి గారు గొంతు పెద్దది చేసి పిలుస్తూ వీధి వరండా మీదికి 4 అంగల్లో నడిచాడు మాధవ్. చంకన పంచాంగం పెట్టుకుని వెళ్ళిపోతున్న శాస్త్రి వెనక్కొచ్చాడు. ఏదో కాగితం రాసి ఇవ్వటం మర్చిపోయారట అన్నాడు మాధవ్ అతను వీధి గుమ్మంలోకి రాగానే. అవును, అమ్మాయి రాసిమ్మంది కదూ, చిన్న కాగితం తేబాబు అని ఆ వరండాలో ఉన్న బల్ల మీద చతికిలబడి కూర్చున్నాడు శాస్త్రి. కాగితం, పెన్ను తెచ్చి అతనికిచ్చాడు మాధవ్. తిథి, వారం, నక్షత్రం, లగ్నం, టైము రాసి శుభం అని కాగితం మాధవ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శాస్త్రి. ఆ కాగితం చదివి రుక్మిణి చేతికిస్తూ, రేపు ఉదయం 5 గంటల బస్కి మనం బయలుదేరాలి, ఏం చదువుతారో మీ ఇష్టం అన్నాడు మాధవ్. మిమ్మల్ని మీరు అనకు అని చాలాసార్లు చెప్పింది రుక్మిణి, అయినా మాధవ్ మీరు అనే సంబోధిస్తాడు. ఆమె ఆ కాగితం పట్టుకుని లోపలికి నడిచింది. మళ్ళీ హడావిడిగా మాధవ్ కూర్చున్న గదిలోకి వచ్చి, చూడు, ఆ పెద్ద ట్రంకు పెట్టే ఖాళీ చేయి, మామయ్య కాగితాలేవో ఆ పెట్లో ఉన్నాయి, అవన్నీ చెక్క బీరువాలో సర్దేయి చెప్పింది రుక్మిణి. అలాగేనని లేచి నించున్నాడు మాధవ్. నీ బట్టలు లెదర్ కేసులో సర్దుకో అని చెప్పి వచ్చినంత వేగంగా మళ్ళీ పోయింది వంటగదిలోకి రుక్మిణి. చిన్న స్టవ్తో సహా వంటకు సరిపడా గిన్నెలు, కంచం, గ్లాసులు, కొద్ది కొద్దిగా పప్పులు, ఊరగాయలు అన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లో పోసి ట్రంకు పెట్టెలో సర్దేసింది రుక్మిణి. ఏమిటాంటీ ఇంత లగేజ్ తయారు చేశారు అన్నాడు మాధవ్. అన్నీ నీకు కావాల్సినవే, అనవసరమైన లగేజ్ ఏమీ లేదు, నువ్వేం మాట్లాడకు అనేసింది రుక్మిణి. ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చిన శాంతి, పొలం నుంచి వచ్చిన చంద్రశేఖరరావు. ఏమిటి హడావిడి, ఏదో ప్రయాణంలా ఉంది అని ప్రశ్నించారు రుక్మిణిని ఒకేసారి. అవును, ప్రయాణమే. మాధవ్ కొత్త ఊళ్ళో కాపురం పెట్టడానికి రేపే మంచిదట శాస్త్రిగారు చెప్పారు. మీరు పెందరాళ్లే అన్నాలు తినేస్తే కాసేపు నడుం వాలుస్తాను అంది రుక్మిణి. నేను రావద్దా అడిగింది శాంతి. 1 రోజులో వచ్చేస్తాను కదమ్మా, నాన్నగారిని ఒక్కరిని వదిలేయాలి, ఆయనకి వంట చేసి పెట్టమ్మా అని శాంతి గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడుతున్నట్లు అంది రుక్మిణి. శాంతిని కూడా తీసుకువెళ్దామత్తయ్యా, మామయ్యను కూడా తీసుకువెళ్దాం అన్నాడు మాధవ్. బాగుంది, నీ గది మా అందరికీ చాలన్నమాట అని నవ్వేసి, నేను శాంతి అందరం వస్తాం, నీ ఇంటికి రాక ఎక్కడికి పోతాం అని. శాస్త్రి గారు రేపే మంచి రోజన్నారా అన్నాడు చంద్రశేఖరరావు. అవునండి, రేపు పాలు పొంగించేసి నేను వచ్చేస్తాను, వంట ఎలా చేసుకుంటాడో ఏమో పాపం అంది రుక్మిణి. నువ్వు నేర్పి ఉండాల్సిందమ్మా అంది శాంతి మాధవ్ వైపు చూసి కొంటెగా నవ్వుతూ. ఏదో హోటల్ ఉన్న ఊర్లో ఉద్యోగం వస్తుందనుకున్నాం కానీ పల్లెటూరులో ఉద్యోగం వస్తుందనుకున్నామా? నువ్వు నేర్చుకో వంట, అత్తవారింటికి వెళ్లాల్సిన పిల్లవు అంది రుక్మిణి నవ్వుతూ. అత్తవారింటికి వెళ్లాల్సిన ఆడపిల్లల కన్నా ఉద్యోగానికి పోయే మగాళ్లే ముందు నేర్చుకోవాలి వంట. నేను అత్తవారింటికి వెళ్ళాననుకో, అత్తగారో ఆడపడుచులో ఉంటారు, పర్వాలేదు. ఉద్యోగం చేస్తూ వేరే ఊళ్ళో ఉండేవాడే అనుకో, అంతో ఇంతో వంటొచ్చిన వాడే అయి ఉంటాడు అంది శాంతి. తనతో మనం మాటలతో నెగ్గలేం అని బట్టలు సర్దేసుకున్నాను, హోల్డాల్లో పరుపు దిండు దుప్పట్లు పెట్టుకున్నాను, అంతేకాదు అత్తయ్య అడిగాడు మాధవ్. అంతే అంతే, మనం తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ ఓ దగ్గర పెట్టు అంది రుక్మిణి. రుక్మిణి మాధవ్ వెళ్తుంటే వీధి చివరి వరకు వారి వెంట నడిచి చంద్రశేఖరరావు, సెలవు 2-3 రోజులు దొరికితే వస్తూ ఉండు, నేను శాంతి ఒకసారి వారం 10 రోజుల్లో వస్తాంలే అన్నాడు. అలాగే మామయ్య అన్నాడు మాధవ్. మొదట అతనికి తనని మామయ్య అని పిలవటం
మప్పుకున్న చంద్రశేఖరరావు ఇప్పుడతను నాన్నగారు అని డాడీ అని పిలిస్తే బాగుండును అనుకుంటాడు మనస్సులో అప్పుడప్పుడు. రుక్మిణే అంది శాంతి పుట్టాక. మరి ఆమెకు పిల్లలు కలగరని తెలిసాక ఒకసారి చంద్రశేఖరరావు గారితో, మనమే పెంచుకుంటున్నాం కదా, మాధవ్ మనని తల్లిదండ్రులు అనుకుంటే తప్పేముంది, మిమ్మల్ని నన్ను అలా పిలవమనండి అని. అతను నవ్వేసి, వాడికి అంకుల్ ఆంటీ అని పిలవటం అలవాటైపోయింది, పోతే అత్తయ్య మామయ్య అంటుంటాడు, ఎలా చెప్పటం, వాడిక ఏదో పిలుస్తున్నాడు, పోన్లేద్దు అని నవ్వేశాడు. మాధవ్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఓసారి మాధవ్కి అన్నం వడ్డిస్తూ అంది, మాధవ్ నన్ను అమ్మ అని పిలవరాదు అని. మాధవ్ నవ్వేసి, అత్తయ్య అని పిలవటం అలవాటైపోయిందండి, మరోలా పిలవమంటే ఏదో మొహమాటంగా ఉంటుంది, నిజానికి మీరే తల్లిదండ్రులు నాకు అన్నాడు. ఆ మాట భర్తకి చెప్పింది కూడా. చూసావా, అందుకే అడగొద్దన్నాను అన్నాడతను. మాధవ్ గదిలో తను తెచ్చిన సామాన్లు పొందిగ్గా సర్దింది రుక్మిణి. అల్మారాలో వెంకటరమణమూర్తి పటం పెట్టింది. మాధవ్ స్నానం చేయగానే రోజు ఓ సాంబ్రాణి పుల్ల వెలిగించి దండం పెట్టుకో దేవుడికి అని చెప్పింది. లేస్తూనే మీ ఇద్దరిని తలుచుకుని నమస్కారం చేస్తానత్తయ్యా, మీ తర్వాతే దైవం నాకు అన్నాడు మాధవ్. సంతోషమే, కానీ నేను చెప్పినట్టు చేస్తావా లేదా? అలాగే, సాంబ్రాణి పుల్ల వెలిగించి దండం పెడతాను, ఇంకా ఏం చేయమంటారు? చూడు, వేచిన కందిపప్పు ఆ పచ్చడబ్బాలో పోశాను, ఓ పిడికెడు పప్పు ఓ చిన్న గిన్నెలో వేసి నీళ్లు పోసి నీ కాఫీ అవగానే స్టవ్ మీద పడేయి, అరగంటలో ఉడికిపోతుంది. హార్లిక్స్ సీసాలో నెయ్యి ఉంది, రోజు పప్పు వండుకో. ఏం, 1/2 లీటర్ పాలు కొనుక్కో, పాలు బాగున్నాయి ఈ ఊర్లో, పల్లెటూరు కదా, పప్పు పెరుగుతో అన్నం తింటూ ఉంటే బలంగా ఉంటుంది. పొడి కారం సాంబార్ పొడి డబ్బాల మీద పేర్లు రాసిన కాగితాలు అంటించాను, చూసి వాడుకో. 10 రోజులు పోయాక ఓసారి మళ్ళీ వస్తాలే, డైరెక్ట్ బస్సే కదా, ఆదివారాలు నువ్వు వచ్చేస్తూ ఉండు చెప్పింది రుక్మిణి గబగబా. అలాగే అన్నాడు మాధవ్, ఆమె తన బాధ్యత ఎంతగా తీసుకుందా అని ఆశ్చర్యపోతూ. 10 మనుషులు మాట్లాడాను, నెలకి 15 రూపాయలు ఇచ్చేదానికి, నీళ్లు తేవటం, గది ఊడవడం, గిన్నెలు కడిగి సర్దడం అన్నీ చేస్తుంది. వంట కూడా చేస్తాననే మనిషి దొరికితే మరో 10 రూపాయలు ఇవ్వచ్చు. దీన్నే అడిగాను, కుదరదేమో అంది. మరోసారి అడిగి చూడు. మొదట వచ్చిందే పని చేస్తానని, ఆ అమ్మాయి అయితే బాగుండేదేమో ఆంటీ అన్నాడు మాధవ్. ఆ పిల్లను పనిలో పెట్టడం నాకిష్టం లేదు, ఈ ముసల్ది చేస్తుందిలే అంది రుక్మిణి. ఆ పిల్లను పనిలో పెడితే తను చెడిపోతానని ఆమె భయమై ఉంటుంది. తనకు తల్లి ఉంటే మాత్రం ఇంతకన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుందా తన గురించి అనుకున్నాడు మాధవ్. ఆమె ఆ రోజు ఉండి మర్నాడు వెళ్ళిపోయింది. బస్ కదులుతుంటే చెప్పాడు, ఈసారి మీరొచ్చేప్పుడు శాంతిని తీసుకురండి అని. నువ్వు రా, ఈ లోపల శని ఆదివారాల్లో వచ్చేస్తూ ఉండు, జాగ్రత్త. బస్ కదిలిపోయాక అతని వైపు చెయ్యి ఊపుతూ గొంతు పెద్దది చేసి చెప్పింది రుక్మిణి. నవ్వుకున్నాడు మాధవ్. చదువైపోయి ఇంట్లో ఉండిపోయిన రోజుల్లోనే తనకు ఆమెకు మధ్య అభిమానం అనుబంధం ఎక్కువయ్యాయి. అతను పరీక్షల ఇంటికి వెళ్ళిన వారం రోజులకు రుక్మిణికి జ్వరం వచ్చింది. శాంతి అత్తయ్య గారి ఊర్లో ఉంది. చంద్రశేఖరరావు మాధవ్ మాత్రం ఇంట్లో ఉన్నారు. అమ్మా అయ్యో అని మూలిగేది రుక్మిణి. మంచం చుట్టూ తిరిగాడు మాధవ్. ఏం కావాలత్తయ్యా? కాఫీ కావాలా? తల పట్టనా, కాళ్ళు పట్టనా అంటూ. అయ్యో బాబు, నీ చేతి చేయించుకోవటమా, పనిపిల్లని పిలు అంది చివరికి రుక్మిణి. పదే పదే అతను అడిగిన మీదట ఓసారి డాక్టర్ని పిలిచి అతను రాసిచ్చిన మందులు తెప్పించి తన డ్యూటీ అయిపోయినట్లుగా వీధిలోకి వెళ్ళిపోయాడు చంద్రశేఖరరావు. పనిపిల్ల రాలేదత్తయ్యా, ఈ పూట నాకు చెప్పండి, తలనొప్పా, కాళ్ళు పట్టనా అన్నాడు మాధవ్. తలనొప్పి, ఒళ్లంతా నొప్పులు, కాళ్ళు పీకుడు, శాంతిని పంపించేయమని టెలిగ్రామ్ ఇవ్వమను మామయ్యని చెప్పింది రుక్మిణి. అలాగేలేండి అని ఆమె చేత మాత్రం మింగించి కాఫీ ఇచ్చాడు మాధవ్. ఆమె విపరీతమైన జ్వరంతో వణికిపోతూ నెమ్మదిగా మంచం మీద లేచి కూర్చుంది. గ్లాస్ ఓ చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ఆమె తల పట్టుకుని కాఫీ తాగించాడు మాధవ్ ఆమె చేత. తర్వాత ఆమె వెనక్కి వాలి పడుకుంటే తల కింద దిండు సరిచేసి ఆమె మంచం దగ్గరగా ఓ బల్ల తెచ్చుకుని వేసుకొని కూర్చుని, తలకు అమృతాంజనం రాయనా అత్తయ్యా అని అడిగాడు మాధవ్. అంది రుక్మిణి. ఆమెకు అమృతాంజనం నుదుట కణతలకు రాసి మృదువుగా తలపట్టాడు మాధవ్. తర్వాత బల్ల దిగువకు లాక్కొని కూర్చుని ఆమె పాదాలొత్తాడు. వద్దు బాబు అని 1-2 సార్లు కాళ్ళు వెనక్కి లాక్కున్న రుక్మిణి, మీ కొడుకైతే ఇలా వద్దంటారా చెప్పండి, నేను పరాయివాణ్ణనే భావన మీలో ఉండబట్టే కదా ఇలా వద్దని వారిస్తున్నారు అనటంతో మౌనంగా ఉండిపోయింది. అతను పాదాలు ఒత్తుతుంటే కాసేపటికి ఆమెకు నిద్ర పట్టింది. ఆమె కప్పుకున్న శాలువా సరిగ్గా సర్ది శబ్దం రాకుండా గది బయటకొచ్చిన మాధవ్ని అప్పుడే గదివైపు వస్తున్న చంద్రశేఖరరావు, ఎలా ఉందత్తయ్యా, నిద్రపోయిందా,
జ్వర జ్వరం ఎలా ఉంది అడిగాడు మాధవ్ని ఆత్రంగా. నిద్రపోయారు. మాత్ర వేసుకుని కాఫీ తాగారు. రండి భోజనం చేద్దాం అన్నాడు మాధవ్. వంట ఎవరు చేశారు? హోటల్ నుంచి క్యారియర్ తెప్పించాను. పనిపిల్ల రాలేదు. నాకు వంట చేత కాదు అన్నాడు మాధవ్. భోజనాలయ్యాక ఒరే గంగన్న పిలిచాడు చంద్రశేఖరరావు. పాలేరు గంగన్న రాత్రిళ్ళు వీధి సావడిలో పడుకుంటాడు. పాలు తీయడం, పశువుల్ని కట్టడం, పశువుల సంరక్షణ చేసే గంగన్న ఇంటి పనులు చేస్తాడు. బాల్చీతో నీళ్లు తోడడం, పక్కలు వెయ్యడం, బజారు పనులు చేయడం లాంటివి. చిన్నబాబు గారి పక్క అమ్మగారి గదిలో వేయి చెప్పాడు. బాబు 2 గంటలకో మాత్ర చొప్పున వెయ్యమన్నారు డాక్టర్ అత్తయ్యకు. నీకు తెలుసు కదూ, నిద్ర లేకపోతే నా ఒళ్ళు మంచిది కాదు. నువ్వు అత్తయ్యని చూస్తావు కదూ అన్నారు చంద్రశేఖరరావు మాధవ్తో. అలాగే అన్నాడు మాధవ్. ఆ రాత్రంతా ఆమె సరిగ్గా నిద్రపోలేదు. జ్వరంతో, ఒళ్ళు నొప్పులతో, తలనొప్పితో బాధపడుతూనే ఉంది. మాధవ్ ఆమెకు సేవ చేశాడు. ఆ రోజుతో తగ్గిపోలేదు జ్వరం రుక్మిణికి. 15 రోజులు ఆమె మంచం మీదే ఉంది. 2వ రోజు శాంతిని పంపయ్యమని చెల్లెలు గారి ఊరికి కబురు చేశాడు చంద్రశేఖరరావు. శాంతి వచ్చింది. శాంతి వచ్చినా రుక్మిణి సంరక్షణ భారం తీసుకోలేదు. మందులు ఇవ్వటం, కాఫీ, బార్లీ, హార్లిక్స్ ఇలాంటివి కలిపి ఇవ్వటం మాధవే చేశాడు. శాంతి, అత్తయ్యను అవతలకు తీసుకువెళ్ళు అనో, చీర మార్పించు అనో అంటే అలాంటి పనులు మాత్రం ఆమె చేసేది. రుక్మిణి మళ్ళీ తేరుకొని మామూలు మనిషి అయ్యే వరకు హోటల్ భోజనమే చేశారు వాళ్ళు ముగ్గురు. చంద్రశేఖరరావు అన్నాడు భార్యతో ఓసారి, మన శాంతి కాస్త చారు అన్నం వండలేదు, వెదవ హోటల్ భోజనం బాగుంటం లేదు అని. దానికి చేత కాదండి, చెయ్యో కాలో కాల్చుకుంటుంది. ఎప్పుడన్నా దాని చేత వంట చేయించానా ఏమన్నానా అంది రుక్మిణి. ఆడపిల్ల కదా, ఎప్పుడన్నా పని చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న పనులు చెప్పాలి రుక్మిణి అన్నాడు చంద్రశేఖరరావు. ఇప్పటి రోజుల్లో ఆడేమిటి మగేమిటి అందరూ వంట నేర్చుకోవాల్సిందే అంది శాంతి నవ్వుతూ. మగవాడికి ఎందుకమ్మా వంట నేర్వాల్సిన అవసరం నవ్వుతూ అన్నాడు చంద్రశేఖరరావు. మన మాధవ్ ఉన్నాడనుకోండి, ఉద్యోగం దొరక్కపోతే ఏం చేస్తాడేమిటి? పెళ్ళిళ్ళు, వడుగులు, ఫంక్షన్లు అవి వస్తే ఛాన్స్ ఉంటుంది కదా. ఏమిటి ఛాన్సు అంది రుక్మిణి నీరసంగా. పెద్ద వంటవాడెవడైనా అసిస్టెంట్గా వేసుకుంటాడు. ఆ పిల్ల నోటి నుంచి ఆ మాట వచ్చిందో లేదో అందరూ ఒకేసారి నవ్వేశారు. మాధవ్ నవ్వుతూ శాంతి చెవి పట్టుకున్నాడు. బాబోయ్ వదులు అంటూ అతను చేయి పట్టుకుంది. కాఫీ, హార్లిక్స్ ఏదైనా మాధవ్నే కలపమనేది రుక్మిణి. శాంతి బాగా కలపలేదోయ్ అంటూ. మాధవ్ అదే చేత్తో నాకు కూడా కాఫీ పొయ్యి అనేది శాంతి. ఆమెకు కాఫీ కలిపిచ్చేవాడు మాధవ్. ఓ రోజు తల్లి పక్కలో కూర్చుని చాకుతో యాపిల్ కాయ తొక్కు తీస్తూ చెయ్యి కోసుకుంది శాంతి. మాధవ్ మాధవ్ ఇలారా శాంతి చెయ్యి కోసుకుంది. లేచి కూర్చుని శాంతి తెగిన చేయి పట్టుకుని శక్తి కూడా తీసుకుని గొంతు పెద్దది చేసి పిలిచింది రుక్మిణి. స్నానం చేస్తున్న వాడల్లా తడి పంచతో నీళ్లు కారుతున్న తలతో అలానే వచ్చేశాడు. అతని చెవుల నిండా సబ్బు. గబగబా డోర్ కర్టన్కి చేతులు తుడుచుకొని పక్క గదిలో ఉన్న అయోడిన్ దూది తెచ్చి శాంతి చెయ్యి పట్టుకుని తెగిన చోట ముందు దూది తడిచేసి తుడిచి అయోడిన్ వేసి కట్టుకట్టాడు మాధవ్. చిన్నమ్మాయిలా ఏడ్చేసింది శాంతి. చాతకాన్ దానివి యాపిల్ ఎందుకు కోసావు? నేను వచ్చి కోసేవాణిగా. అలాంటి పనులు నాకు చెప్పత్తయ్యా అన్నాడు. మరే చాతకాని పిల్ల, అసలు ఎలాంటి పనులు చాతవుతాయి దీనికి? విసుగ్గా వెనక్కి వాలి పడుకుంది రుక్మిణి. పాటలు పాడటం, భోజనం చేయటం అని నవ్వుతూ బాత్రూం వైపు నడిచాడు మాధవ్. స్నానం చేసి బట్టలు వేసుకుంటూ, అత్తయ్య శాంతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఓ ఇంజెక్షన్ ఇప్పించి తీసుకొస్తాను, లోతుగా తెగింది అన్నాడు మాధవ్. మామయ్య ఉన్నారా ఇంట్లో? లేరు, ఎటో వెళ్ళినట్లున్నారు. ఉద్యోగం చేసే రోజుల్లోనే నయం, కాసేపైనా ఇంటి పట్టునుండేవారు. రిటైర్ అయిన తర్వాత ఈయనకి వ్యాపకాలు ఎక్కువైపోయాయి. వంట ఇంటికి గడియపెట్టు. సీత ఉందా, వెళ్ళిపోయిందా అడిగింది రుక్మిణి. పనిపిల్ల సీత ఆ ఇంట్లో రుక్మిణి వెనక అన్ని పనులు చేస్తూ ఉంటుంది. జ్వరంలో ఆమెకు సేవ కూడా చేస్తుంది. సీత ఉంది అని. సీత మేం వచ్చే వరకు వెళ్ళిపోకు అని. రా శాంతి, హాస్పిటల్కి వెళ్దాం అని చెయ్యి పట్టుకుని లాగాడు మాధవ్. నే రాను, డాక్టర్ ముందు ఎందుకిలా? తగ్గిపోతుంది లెద్దు, అయోడిన్ వేసావుగా అంది శాంతి చెయ్యి వెనక్కి లాక్కుంటూ. రా, నీకేం తెలియదు, ఇంజెక్షన్ తీసుకోవాలి వెంటనే అని మళ్ళీ ఆమె చెయ్యి పట్టుకున్నాడు మాధవ్. ఏం ఇంజెక్షన్ తీసుకోకపోతే చచ్చిపోతానేం? నువ్వు మరీ మాధవ్, నాకే ఇంజెక్షను వద్దు మర్రో అంటుంటేనో. మళ్ళీ అతని చేతిలో చెయ్యిని గుంజుకోసాగింది శాంతి. వెళ్ళమ్మా, ఏమిటా మొండితనం అంది రుక్మిణి. అన్నింటికీ నీ ఇష్టమే అని ఆమెను లేవనెత్తాడు మాధవ్. నాకు చెయ్యి నొప్పి పెడుతుంది మాధవ్, డాక్టర్ మళ్ళీ ఈ కట్టు విప్పి కోస్తాడు ఏడ్చేసింది శాంతి. చనువుగా జేబులో రుమాలు తీసి ఆమె కన్నీరొత్తుతూ, ఏమీ నొప్పి పెట్టదు, నేనుంటానుగా నీ దగ్గర అన్నాడు మాధవ్ లాలనగా.
శాంతికి ఇంజెక్షన్ తీసుకోవడం అంటే భయం. అసలు డాక్టరు, హాస్పిటల్ అంటేనే భయం. రిక్షాలో మాధవ్ పక్కన కూర్చుని ఏడ్చేసే శాంతిని చూసి నవ్వుతూ, హరే భగవాన్, నీకు తెగింది చెయ్యి, నాకైనా తెగింది కాదు. చిన్నమ్మాయిలా ఏడుస్తావేమిటి? రోడ్డు మీద పోయేవారు నిన్ను చూసి నవ్వరు? నవ్వాడు మాధవ్. నవ్వని, నువ్వెప్పుడూ అంతే. అతని జబ్బ పట్టి గిల్లింది శాంతి. శాంతికి ఇంకా పసితనం పోలేదనుకుని నవ్వుకున్నాడు మాధవ్. లంగా ఓణీలు వేసుకునే అమ్మాయి తన జబ్బ పట్టి గిల్లటానికి, తన పక్కన కూర్చోవటానికి, నీ క్రాపు మెత్తగా నొక్కులతో ఎంత బాగుంటుంది, నీ క్రాఫ్ అంటే నాకెంతో ఇష్టం అని తన తల మీద చప్పున ముద్దు పెట్టుకోవటానికి ఆ పిల్లకేమీ అనిపించదు కాబోలు అనుకునేవాడు మాధవ్. మామయ్యతో చెప్తానుండు అన్నాడు మాధవ్. చెప్పు, భయమేమిటి అంది శాంతి కనులు తుడుచుకొని నవ్వుతూ. ఇద్దరికీ సుమారు 5-6 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అప్పుడు శాంతి లంగా జాకెట్టు, చెవులకి జూకాలు, జడకి జడగంటలు, మెడలో పులిగోరు పతకం, చేతులకి ఎర్రగాజులు చూడముచ్చటగా ఉండేది. ఉదయాన్నే పలకా బలపం పట్టుకొని లెక్క చెప్పు అని లెక్కల పుస్తకం తీసి ఆ లెక్క చూపించింది శాంతి. నిద్రలేవని మాధవ్ మంచం మీద అతని పక్కన కూర్చుంటూ, కాసేపు పోయాక చెప్తాలే శాంతి, రాత్రే కదా ప్రయాణం చేసొచ్చాను, నిద్ర లేదు, కళ్ళు మండుతున్నాయి అన్నాడు మాధవ్. ఇప్పుడు ప్రైవేట్ మాస్టర్ వస్తాడు మాధవ్, దెయ్యంలా నిన్న ఈ లెక్క చెప్పాడు. ఇవాళ అతను చెప్పకుండా అప్పచెప్పాలన్నాడు. నువ్వు మంచివాడివి కదూ. నేను మంచివాణ్ణి కాదు. ఏ మాధవ్, అతని వీపు మీద చరిచింది శాంతి. ప్లీజ్, మా శాంతి మంచిదట, అరగంట పోయాక చెబుతాను, కళ్ళు తెరవకుండానే అన్నాడు మాధవ్. నాకిప్పుడే చెప్పాలి మాధవ్, నాకు లెక్క చెప్పేసి మళ్ళీ పడుకో అంది శాంతి బ్రతిమలాడే ధోరణిలో. చెప్తుంటే వినిపించదేం, వెళ్ళు, నన్ను విసిగించక. ఆ మాస్టారే చెప్తాడ్లే విసుగ్గా ఆమెను చేత్తో మంచం మీద నుంచి విసురుగా తోసేస్తూ అన్నాడు మాధవ్. తూలి క్రింద పడబోయి ఆపుకొని కోపం వచ్చేసిన శాంతి అతని చెయ్యి పట్టుకొని గట్టిగా కరిచేసింది. అబ్బా వదులు, లెక్క చెప్తాను అన్నాడు మాధవ్ లేచి కూర్చుంటూ. శాంతికి చిన్నప్పటి నుంచి కోపం వస్తే ఎవరినన్నా కరిచేయడం అలవాటు. మాధవ్ని రక్తం వచ్చేలా చాలాసార్లు కరిచింది. రుక్మిణి, చంద్రశేఖరరావు, పాలేరు గంగన్న, పనిపిల్ల సీత, ఇరుగు పొరుగుల అమ్మాయిలు అందరినీ కరిచి తగులు తెచ్చేది. దీన్ని ఇంట్లోంచి కదల్లివ్వకు, పిల్లను జాగ్రత్తగా చూసుకోవటం తెలియదు అని భార్య మీద చిరాకు పడిపోయేవాడు చంద్రశేఖరరావు. పళ్ళు నాటి చేతి మండకు రక్తం చిమ్మింది. ఆ రక్తం రెండవ చేత్తో తుడిచేసుకుంటూ, తప్పు, ఇలా కరవకూడదు శాంతి, కరిస్తే ఒక్కోసారి ఏమవుతుందో తెలుసా, చచ్చిపోతాను. అతను ఎందుకు చచ్చిపోయాడు అని పోలీసులు అడుగుతారు. అప్పుడు నేను చెప్తాను, మా శాంతి కరిచేసింది, రక్తం వచ్చి కురుపై నా రక్తం పాయిజన్ అయిపోయింది, చచ్చిపోయాను అని. అప్పుడు నిన్ను పోలీసులు పట్టుకుపోయి జైల్లో పెట్టేస్తారు అన్నాడు నవ్వుతూ. ఓహ్, అన్ని అబద్ధాలు. చచ్చిపోయాక నువ్వెలా చెప్పగలవేమిటి? నేను చెప్తాను, నేను కరవలేదు, మా టామీ కరిచింది, నేనంటే మాధవ్కి గిట్టదు, అందుకే నా మీద చెప్పాడు అని. చేతులు కళ్ళు గుండ్రంగా అందంగా తిప్పుతూ యాక్షన్ చేస్తూ అలా చెప్పి శాంతి వైపు చూసి గలగలా నవ్వాడు మాధవ్. శాంతి కరిచింది, రక్తం వచ్చిందని అతను ఎవ్వరికీ చెప్పలేదు. తర్వాత చెయ్యి వాచి గాయం నీరు పట్టి జ్వరం వచ్చింది. అప్పుడు అసలు విషయం చంద్రశేఖరరావుకి చెప్పక తప్పలేదు. అవాళ అతను శాంతిని కొట్టబోతే మాధవ్ అడ్డుకున్నాడు. మామయ్య, శాంతిని కొట్టారంటే నన్ను చంపినంతొట్టు అన్నాడు. అతను వెనక్కి తగ్గిపోయాడు. అలా కరవకూడదు మాధవ్, నీకిప్పుడు ఆ గాయం సెప్టిక్ అయి ఏమైనా అయిపోతే జీవితకాలమంతా ఎంత దుఃఖం, ఎంత బాధ భరించాలి. పాడుపిల్ల మళ్ళీ ముందుకు రాబోయాడు శాంతి మీదకి చంద్రశేఖరరావు. ఇంకెప్పుడు ఎవ్వరినీ కరవన్ నాన్నగారు, దేవుడి మీదొట్టు అంది శాంతి మాధవ్ వెనక్కి ఒరిగిపోతూ. మీరు వెళ్ళండి మామయ్య, నా గాయానికి ఏముంది, ఇవాళ ఇంజెక్షన్ తీసుకున్నారుగా, 4 రోజులకు అదే తగ్గిపోతుంది అన్నాడు మాధవ్. రుక్మిణి, నువ్వు దాన్ని బాగా గారం చేస్తున్నావు, నీ నుండే అది అలా తయారైంది. ఈసారి అది ఎప్పుడన్నా ఎవరినన్నా కరిచిందో నిన్నేం చేస్తానో అని అవతల గదిలో నిల్చుని ఈ తతంగం చూస్తూ మాధవ్ ఉన్నాడు. శాంతిని కొట్టనివ్వడు అని నిబ్బరంతో ఉన్న రుక్మిణి వైపు చెయ్యి ఊపుతూ చెప్పి, చిచి, నాకు శాంతి లేకుండా పోతోంది, రోజుకో తగు తెస్తోంది పాడుపిల్ల, దీనికి బుద్ధి ఎప్పుడొస్తుందో అని గొణుగుతూ మేడ మీదికి వెళ్ళిపోయాడు చంద్రశేఖరరావు. అతను శాంతి వైపు రానందుకు రుక్మిణి, మాధవ్ ఇద్దరూ హమ్మయ్య అని గుండెల మీద చెయ్యుంచుకుని తేలిగ్గా నిట్టూర్చారు. 3 ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావునే కరిచింది ఒకసారి శాంతి. ఆ పిల్ల కోపంతో నోరు చాపి ముందుకు రాబోయేటప్పుడు సన్నగా బుగ్గ మీద వేళ్లతో చిటిక వేసి, తప్పు, ఏమిటది అని మందలిస్తుంది రుక్మిణి. పొరుగున ఉన్న సాంబశివరావు గారి అమ్మాయితో లక్క పిడతలు పెట్టి ఆడుకుంటూ ఎందుకో ఇద్దరికీ తగు వచ్చి ఆ పిల్ల చెయ్యి కరిచేసింది శాంతి. ఆ పిల్ల కయ్యిన ఏడవటంతో రుక్మిణి గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్న మాధవ్ ఇద్దరూ ఒక్కసారి అక్కడికి వచ్చారు.
కరవటమే కాకుండా ఆ పిల్ల జుట్టు 2 చేతులతో పట్టి తల గుంజుతోంది శాంతి. ఏయ్ శాంతి అని శాంతి వీపు మీద ఒకటి అంటించి వెనక్కి లాగింది. శాంతి రెక్కపుచ్చుకొని రుక్మిణి చింపిరి జుట్టుతో జారిపోయే లాగు పైకి లాక్కొని ఏడుస్తూ, శాంతి కరిచేసింది అత్తయ్య గారు, చెయ్యి రక్తం వస్తుంది చెప్పింది సాంబశివరావు గారి 3వ అమ్మాయి లత. ఆమె పాడుపిల్ల ఎంత పనిచేశావే అని లత చెయ్యి పట్టుకుని, ఏడవకమ్మా మందేస్తాను మాధవ్, దూది అయోడిన్ పట్రా చెప్పింది రుక్మిణి. అయోడిన్ దూది వేసి కట్టుకట్టి ఆ పిల్ల చేతిలో చాక్లెట్లు పెట్టి బుజ్జగించి ఓదార్చి పంపింది రుక్మిణి. ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళగానే విషయం తెలుసుకున్న ఆ పిల్ల తల్లిదండ్రులు రయ్యన వచ్చేశారు చంద్రశేఖరరావు వీధి వాకిట్లోకి. ఏవండి, మీ పిల్ల మీకు ముద్దయితే నగలు చేయించుకోండి, పట్టుబట్టలు కట్టబెట్టండి, పరమాణాలు తినిపించండి, అంతేగాని పిల్లను కరిపిస్తారా? పెద్ద గోల చేసి అరిచినట్లు అంది లత తల్లి రంగనాయకమ్మ. సారీ అండి, మేం కరిపించలేదు అని మాధవ్ ఏదో చెప్పబోతుంటే, నువ్వు కరిపించావని అనలేదయ్యా, మేం కరిచిన పిల్లేది, వాళ్ళ అమ్మేది, వాళ్ళు కావాలి మాకు అంది రంగనాయకమ్మ ఉక్రోషంగా. మందలించాంలేండి మా శాంతిని అంటూ యువతలకొచ్చింది రుక్మిణి. ఏం మందలించారో ఏమో, మీ పిల్ల ప్రతి వాళ్ళని కరుస్తూనే ఉంటుంది. ఈసారి మళ్ళీ మీ పిల్లగాని ఇలా చేస్తే పళ్ళు పీకించేస్తాను, ముందే చెప్తున్నాను అని వెనక్కి నడిచి ఏదో చెప్పటం మర్చిపోయిన దానిలా మళ్ళీ ముందుకొచ్చి, ఏవండి, మా పిల్లకేమైనా అయిందంటే మీరందరూ పోలీస్ స్టేషన్కి నడవాల్సి ఉంటుంది అని హెచ్చరించి విసురుగా వెళ్ళిపోయింది రంగనాయకమ్మ. పౌరుషం ఆమె వలన ఇలా మాట తిన్నామే అని బాధ, శాంతికి ఆవిడ పళ్ళు పీకించేస్తానని అన్నదని లోపలికొచ్చి లక్క పిడతలు బుట్టలోకి ఎత్తుతున్న శాంతిని, చచ్చన్నా పోయావు కాదు, ఇంకెప్పుడన్నా ఎవరినన్నా కరుస్తావా అంటూ చెయ్యి పట్టి లేవనెత్తి వీపు మీద బాధేసింది రుక్మిణి. శాంతి కయ్యిమెనటంతో మేడగదిలో పేపర్ చూసుకుంటున్న చంద్రశేఖరరావు వీధిలో నిల్చొని ఇంకా రంగనాయకమ్మ పెద్ద గొంతుతో భర్త చెప్పే మాటలు చెవి ఒగ్గి వింటున్న మాధవ్ ఇద్దరు రుక్మిణి ఉన్న చోటికొచ్చారు. చప్పున రుక్మిణి చేతిలో దెబ్బలు తింటున్న శాంతిని వెనక్కిలాగి, ఏమిటత్తయ్యా, ఆవిడేదో అక్కసుగా మాట్లాడిందని దీన్ని కొట్టుకుంటామా? చిన్న పిల్ల, తెలియదు, అదే మానేస్తుంది, కాస్త జ్ఞానం వస్తే అన్నాడు. తన కాళ్లకు చుట్టుకున్న శాంతిని ఎత్తుకుని, లేదమ్మా ఏడవకు, మనం చాక్లెట్లు కొనుక్కుందాం, ఆనక పార్కుకు తీసుకువెళ్తాను, నీకు ఏనుగుని చూపిస్తాను అంటూ ఓదార్చాడు శాంతిని మాధవ్. బుద్ధి లేదు, రంగనాయకమ్మ నోరు మనం ఎరగందా, పిల్లను అలా కొట్టుకుంటారా? వెక్కి వెక్కి ఏడుస్తూ మాధవ్ భుజం మీద తల ఆంచి కళ్ళు మూసుకున్న శాంతిని చూసి గుండె కరిగి జాలితో భార్యను మందలించాడు చంద్రశేఖరరావు. తర్వాత అమ్మని నేను కొడతానుగా, ఏది నా దగ్గరికి రా అని చేతులు చాపి మాధవ్ ఎత్తుకున్న శాంతిని పిలిచాడు చంద్రశేఖరరావు. నేను రాను, మాధవ్తో వెళ్ళిపోతాను అంది వెక్కిళ్ళ మధ్య శాంతి. ముగ్గురు నవ్వుకున్నారా పిల్ల మాటకు. తీసుకుపోతాలే, అమ్మ నాన్న ఇద్దరిని వదిలేసి మనం వెళ్ళిపోదాం ఏం అన్నాడు మాధవ్. అలాగే అన్నట్లు తల ఊపింది శాంతి. శాంతిని తీసుకుపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే గతం చదువుకుంటున్న మాధవ్ ఆలోచన. మళ్ళీ వెంటనే అలా ఆలోచన చేసినందుకు తనంతానే అసహించుకున్నాడు. తనను పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన వారి హృదయాల్లో మంట రేపుతాడా? ఎంత క్రూరమైన ఆలోచన అని మళ్ళీ గతంలోని సంఘటనలు కదలసాగాయి. నువ్వు గిల్లటం, కరవటం అలవాటు తప్పించుకుంటే ఇలా చెయ్యి కోసుకోవటం, కాలు కోసుకోవటం అలాంటి దెబ్బలు తగలవు. నీ చేతి రక్తం చూసి నువ్వింత దిగులు పడిపోయి ఏడుస్తున్నావే, నువ్వు చిన్నప్పుడు ఎందరిని కరిచావో, ఎందరికి రక్తం వచ్చిందో, ఎందరు హాస్పిటల్ పాలయ్యారో నీకు గుర్తుందా? నన్నెన్నిసార్లు కరిచావు. ఓసారైతే 15 రోజులు హాస్పిటల్కి వెళ్ళి మందులు ఇంజెక్షన్లు పుచ్చుకున్నాను, జ్వరం కూడా వచ్చింది తెలుసా అన్నాడు తన పక్కనే దిగాలుగా కూర్చున్న శాంతితో. శాంతి పెదవులు చిరునవ్వుతో విచ్చుకొని ముడుచుకున్నాయి. అప్పుడు ఆ పిల్ల ముఖం ఎంతో అందంగా కనిపించింది మాధవ్కి. హాస్పిటల్లో శాంతి చేతికి కట్టు కట్టించి ఇంజెక్షన్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాడు మాధవ్. రుక్మిణి లేచి మళ్ళీ ఇంటి పనులు సవరించుకోగలిగేసరికి 2 నెల రోజులు పట్టింది. సెలవులైపోయి వెళ్ళిపోయాడు మాధవ్. అతను వెళ్తుంటే, నాకు ఆడపిల్ల సాయం ఏమీ లేదు, నాకెంత సేవ చేశాడు మాధవ్, ఇల్లు సవరించుకున్నావు, ఈ సెలవుల్లో వచ్చావు, కానీ నీకు సుఖం లేదు అని నొచ్చుకుంది రుక్మిణి. బాగుందత్తయ్యా, మనింటి పని మనం సవరించుకోవడం, నీకు సేవ చేయటం గొప్ప, ఎవరికోసం చేస్తాను, నా బాధ్యత కాదు అన్నాడు పెద్ద పండిపోయిన వ్యక్తిలా మాధవ్. ఆరోగ్యం జాగ్రత్త, ఉత్తరాలు రాస్తూ ఉండు, శ్రద్ధగా చదువు, చెడు సావాసాలు చెయ్యకు చెప్పింది రుక్మిణి. వారం 10 రోజుల్లో ఓసారి వస్తానత్తయ్యా అన్నాడు మాధవ్. గేటు పట్టుకుని తన వైపే చూస్తున్న శాంతిని చూసి నవ్వి చెయ్యి ఊపుతూ, అమ్మకి పనుల్లో సాయం చెయ్యి అన్నాడు మాధవ్. తాను చెయ్యి ఊపి నవ్వలేక నవ్వుతున్నట్లు నవ్వి
అతని రిక్షా రోడ్డు మలుపు తిరిగేదాకా అతని వైపే చూసింది శాంతి. తన చెయ్యి చూసుకున్నాడు మాధవ్. ఎప్పుడో శాంతి కరిచిన గాయం తాలూకు ఆనవాలు ఇంకా ఉంది. ఇది ఇలా ఉండిపోయింది కాబోలు అని నవ్వుకున్నాడు. తాను చెయ్యి మీద మచ్చ అనుకుంటే రవీంద్ర బుగ్గ మీద ఘాటు దాని గుర్తుంటుంది అనుకున్నాడు మాధవ్. ఓసారి వరలక్ష్మి పిల్లల్ని తీసుకుని పుట్టింటికొచ్చింది. అవాళ్ల భోగి. అందరూ తలంటి స్నానాలు చేశారు. రుక్మిణి అందరికీ అరిటాకు ముక్కల్లో ఉప్మా పూత చుట్ట పెట్టిచ్చింది. శాంతి, మాధవ్, రవీంద్ర, అతని తమ్ముడు రామకృష్ణ వరుసగా కూర్చొని తింటున్నారు. ముందు మాధవ్ పక్కన శాంతి, ఆ పిల్ల పక్కన రవీంద్ర, అతని పక్కన రామకృష్ణ కూర్చున్నారు. మంచినీళ్ళ గ్లాసులు అందరి ముందు ఉంచుతూ పారబోసుకోకండేం అని చెప్పి ఏదో పని మీద లోపలికెళ్ళిపోయింది రుక్మిణి. రవీంద్ర మంచినీళ్ళు ఓ గ్లాస్ తీసుకుని తాగుతున్నాడు. ఆ గ్లాస్ నాది అంది శాంతి. వెంటనే నాది అన్నాడు రవీంద్ర. నాది ఇచ్చేయి అని అతని చేతిలో గ్లాసు విసురుగా లాగింది శాంతి. నీళ్లు శాంతి ఆకులోకి పోయాయి. ఉప్మా పూత చుట్టా తడిసిపోయాయి. నీళ్లు వంపావని రవీంద్ర తలపట్టి అతని బుగ్గ కరిచింది శాంతి. అమ్మో అమ్మో అని గట్టిగా ఏడ్చాడు రవీంద్ర. అందరూ గబగబా పనివాళ్లతో సహా అక్కడికి వచ్చేశారు. అప్పటికే మాధవ్ శాంతిని వెనక్కి లాగాడు. అయినా రవీంద్ర మెత్తని బుగ్గలు కంది ఘాట్లు పడి రక్తం చిమ్మింది. వరలక్ష్మి శాంతి వీపు మీద గట్టిగా చరిచింది. రుక్మిణి, చంద్రశేఖరరావు వెంటనే మాధవ్ చేతిలో ఉన్న శాంతిని చెరొక రెండు కొట్టారు. శాంతి ఏడవటం ప్రారంభించింది. అదేమిటి మామయ్య అలా కొట్టేస్తారు, చిన్నపిల్ల కదా అన్నాడు మాధవ్. వెదవ వాడొకడు, నువ్వు చంటి పిల్లాడివా అంది వరలక్ష్మి చేతులూపుతూ. రవీంద్రని ఎత్తుకున్నాడు చంద్రశేఖరరావు. గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు రవీంద్ర. మందు రాయిస్తానని అక్కడ నిల్చోకుండా ఇంట్లోంచి హాస్పిటల్ వైపు నడిచాడు చంద్రశేఖరరావు. మరి అంత ముద్దేమిటి తల్లి, ఎంత ఒక్క పిల్లయితే మాత్రం గట్టిగా తగలిస్తే మర్నాడు మరొకరిని కరవటం మానేస్తుంది. నేరకపోయి వచ్చాను. మనిషి కాటుకి మందు లేదంటారు. ఏమవుతుందో ఏమో. నన్ను నా మొగుడు గడపలోకి రానివ్వడు. వెళ్ళిపోతాను తల్లి, బుద్ధి తక్కువై వచ్చాను అంది వరలక్ష్మి. ఆమె మాటలు మనసును తీవ్రంగా గాయపరచటంతో మాధవ్ చాటున ఒదిగి నిల్చొని బిక్కుబిక్కుమని చూస్తున్న శాంతి రెక్కపుచ్చుకుని లాగి ఎర్రగా కందేలా ఆ చెంప ఈ చెంప వాయించేసి చచ్చిపో, శని వదిలిపోతుంది అని వెనక్కి తోసింది రుక్మిణి. వెనక్కి పడిపోయే శాంతిని మాధవ్ పట్టుకున్నాడు. అప్పుడు వరలక్ష్మి మీద అతనికి చాలా కోపం వచ్చింది. ఇలా మాట్లాడుతుందేమిటి ఈవిడ, డబ్బుందని గర్వం అనుకున్నాడు కసిగా. మరి అలా కొడతారేమిటండి అని శాంతిని ఎత్తుకొని అవతలకు తీసుకుపోయి శాంతిని అలా పార్కుకు తీసుకుపోయాడు మాధవ్. ఓ మామిడి చెట్టు నీడన కూర్చున్నాడు. అతని ఒడిలో కూర్చుని నేను పూత చుట్ట తినలేదు అంది శాంతి కళ్ళు చేతి మండతో తుడుచుకుంటూ. నేను నీకు పూత చుట్ట కొనిపెడతానుగా. శాంతి ముద్దుగా తల ఊపింది. శాంతి 7-8 సంవత్సరాలు వచ్చే వరకు అన్ని అక్షరాలు పలకలేకపోయేది. మాధవ్కి నవ్వొచ్చేది. తను చేసిన పని, తల్లి కొట్టిన దెబ్బలు అన్నీ మర్చిపోయిన శాంతిని చూస్తే. నిక్కర్ జేబులోని రుమాలు తీసి ఆ పిల్ల కళ్ళు ముఖం తుడిచి, చి ఇవాళ ఎవరి ముఖం చూశావో ఏమో, ఎప్పుడూ కొట్టని అత్తయ్య చేత అనవసరంగా ఆ చుట్ట మామిడి చేత దెబ్బలు తిన్నావు అని ఆ పిల్ల తల మీద ముద్దు పెట్టుకున్నాడు మాధవ్. ఆ పిల్లలందరికీ రెడీమేడ్ బట్టలు తెచ్చిచ్చారు. తలొక 4 జతలు. పండగకి 2 రోజుల ముందరే పూత చుట్టలు, మిఠాయి, జంతికలు అలాంటివి 4-5 రకాల పిండి వంటలు చేయించింది రుక్మిణి. వరలక్ష్మి వాళ్ళున్న వారం 10 రోజులకి వంట మనిషిని పెట్టాడు చంద్రశేఖరరావు. వంట మనిషి సోదెమ్మ ఆ ఊర్లో ఎవరికి ఏ పని సాయం కావాలన్నా చేసి పెడుతుంది. భర్త పోయి పిల్లలు కుటుంబ భారం మోస్తూ మంచిగా బ్రతికే సోదెమ్మ అంటే చాలామందికి గౌరవాభిమానాలున్నాయి. వరలక్ష్మి వచ్చినప్పుడు ప్రత్యేకంగా సోదమ్మకి ఓ పాత చీరిస్తుంది. అవాళ ఉదయం పిల్లలందరికీ తలంటి స్నానాలు చేయించి పసుపు బొట్టు పెట్టి పిల్లలు 4గురికి బట్టలు వేసేయండి అని వరలక్ష్మి చేతికిచ్చింది రుక్మిణి. వాళ్లతో సమానమైన బట్టలు మాధవ్కి తీసి ఉండడు చంద్రశేఖరరావు అనే ఉద్దేశంతో ఒకే సైజు ఉన్న 2 జతల బట్టలు రుక్మిణి దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తూ, ఇందులో రవీంద్రకు ఏ బట్టలు ఇవ్వమన్నారు వదినా అని అడిగింది. ఏదో ఒకటి ఆ అబ్బాయికి నచ్చినవి ఇవ్వండి అనేసింది రుక్మిణి. వాడికో అన్నయ్య ముద్దులల్లుడు, వాడికే బట్టలు అడిగింది వరలక్ష్మి అదోలా నవ్వుతూ. అందులో ఓ జత వాడికి అంది రుక్మిణి. 2 జతలు 5-6 నిమిషాలు మార్చి చూసి ఓ జత బట్టలు మాధవ్కిచ్చింది వరలక్ష్మి. సంతోషంగా వేసుకున్నాడు మాధవ్. శాంతికి గౌను తొడిగి పౌడర్ అద్ది గిరిజాలు తలదువ్వి బాగున్నావే, దొరసాన్లా ఉన్నావు అని ఆ పిల్ల బొగ్గలు తల ముద్దు పెట్టుకుంది వరలక్ష్మి. తరువాత రవీంద్రకి రామకృష్ణకి బట్టలు వేసి తలదువ్వింది.
పిన్ని దువ్వెనివ్వవా అడిగాడు మాధవ్. ఆమెను పిన్ని అని చంద్రశేఖరరావు 4 సంవత్సరాల క్రితం ఆమెను పరిచయం చేస్తూ చెప్పాడు మాధవ్కి. దువ్వెన అతనికిచ్చింది వరలక్ష్మి. తల దువ్వుకుని టిఫిన్ తినటానికి కూర్చున్నాడు మాధవ్. పలహారాల దగ్గరే జరిగింది రభస. నాకు తుబ్బన్న కొట్లో పూతరేకులు కొనరా అడిగింది శాంతి. జేబులో డబ్బుల్లేవు, అయినా ఓసారి నిక్కరు జేబు షర్టు జేబు తడుముకున్నాడు మాధవ్. కొనవా మాధవ్ మళ్ళీ అడిగింది శాంతి. ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయానికి వచ్చిన మాధవ్ శాంతి చేపట్టుకుని నిల్చున్నాడు. నడవగలవా? నెమ్మదిగా సుబ్బన్న కొట్టుకు వెళ్దాం అన్నాడు. గుండ్రంగా తల ఊపింది శాంతి. తెల్లవారి టైం 8 కావస్తున్నా ఇంకా కొద్దిగా చలిగానే ఉంది. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న సుబ్బన్న కొట్టుకి చేరుకున్నారిద్దరు. సుబ్బన్న ఇడ్లీ, అట్లు, జంతికలు, చేగోడీలు, పిండిపోకలు అలాంటివి అమ్ముతూ ఉంటాడు. దుకాణంలో బట్టతల బొద్దుగానెగా గావంచ కట్టుకొని కొట్టు తలుపులు తెరిచి రామ పట్టాభిషేకం పటం దగ్గర ఊదొత్తి పుల్ల వెలిగించి తిప్పుతున్నాడు. శాంతి మాధవ్ దుకాణం ముందు నిల్చున్నారు. ఇంకా అంగిళ్లలో తినుబండారాలు పేర్చలేదు సుబ్బన్న. అతని పెళ్ళాం సిల్వర్ పళ్ళెంలో ఇడ్లీలు తెచ్చి బల్ల మీద పెట్టింది. ఏటి కావాలి బాబు? నువ్వు చంద్రశేఖరరావు గారి కుర్రోడివి కదూ పలకరించాడు సుబ్బన్న. పల్లె పట్నము కాని ఆ ఊర్లో అందరికీ చంద్రశేఖరరావు తెలుసు. అవునండి. పూత చుట్టలున్నాయా అండి వినయంగా అడిగాడు మాధవ్. అయిపోయాయి బాబు, చేగోడలున్నాయి, కావాలా అడిగాడతను. వద్దులేండి, అమ్మనడిగి నీకు పూత చుట్ట ఇప్పిస్తాగా, రా పోదాం. శాంతి చెయ్యి పుచ్చుకుని నడిచాడు మాధవ్. అమ్మ కొల్తుంది అంది శాంతి. కొట్టదు, నేను కొట్టనివ్వనుగా అన్నాడు మాధవ్. ఎక్కడికి పోయారర్రా ఎండలో? వాళ్ళని చూస్తూనే వీధి వరండాలో ఈజీ చైర్లో కూర్చున్న చంద్రశేఖరరావు అడిగాడు నవ్వుతూ. పార్కుకి చెప్పాడు మాధవ్. నీ మొహం, పండగ రోజు ఉదయం పార్కుకి వెళ్ళటమేమిటి? లోపలికి పోండి అన్నాడతను. శాంతిని మరిపించాలని మామయ్య ఏడుస్తోందిగా, అందుకని అలా తిప్పి తీసుకొచ్చాను అంటూ లోపలికి నడిచాడు మాధవ్. అతని వెనకే బితుకు బితుకుగా భయంగా పిల్లిలా నడిచింది శాంతి. ఎక్కడికి పోయావే తల్లి అని శాంతిని దగ్గరకు తీసుకుంది రుక్మిణి. పండగ రోజు ఆ పిల్లని అలా కొట్టవలసి వచ్చినందుకు మనస్సెంతో బాధపడింది. అదే కాదు, చిన్నపిల్ల తెలియదు అని అనాల్సింది పోయి వరలక్ష్మి కూడా తిట్టడం ఆమెకు బాధనిపించింది. ఆంటీ, శాంతికి పూత చుట్ట ఒకటి ఇయ్యండి అన్నాడు మాధవ్. 2 పూత చుట్టలు తెచ్చి మాధవ్కి శాంతికి ఇచ్చింది రుక్మిణి. రవీంద్రకు ఉదయం సాయంత్రం హాస్పిటల్కి తీసుకువెళ్ళి అతని బుగ్గకు మందు రాయించేవాడు. వాళ్ళున్న 4 రోజులు చంద్రశేఖరరావు తన బుగ్గ కందిందనే కోపంతో శాంతిని వెళ్ళిపోయే వరకు ఎవ్వరూ లేని సమయంలో గిల్లడం కొట్టడం చేసేవాడు రవీంద్ర. కథ కొనసాగుతుంది.